ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ GT30 రీసెంట్గా ఇన్ఫినిక్స్ GT30 Pro వచ్చింది కదా, దాని తమ్ముడు అని చెప్పొచ్చు. అది 23,000 దగ్గర విత్ ఆఫర్స్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి విత్ ఆఫర్స్ 17,999 అయితే రాబోతుంది. ఈ ఫోన్ లో కూడా మీరు 30 Pro లో ఏదైతే ఫీచర్స్ చూసారో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఇది బాక్స్ ఇన్ఫినిక్స్ GT30. ఇది బాక్స్ మీద చూడొచ్చు 1.5K డిస్ప్లే హైలైట్ చేస్తున్నారు, గేమింగ్ ట్రిగర్ హైలైట్ చేస్తున్నారు అండ్ ఇన్ఫినిక్స్ AI హైలైట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మాక్సిమం స్పెక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి, తర్వాత నేను స్పెక్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఇంకా బాక్స్ లోపల ఫస్ట్ మనకి మొబైల్ ఉంటుంది. మొబైల్ కి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. TPU కేస్ ఇస్తున్నారు, క్లియర్ కేస్. ఇది మీకు కేస్ వేసినా కానీ మీకు డిజైన్ కి ఏం ప్రాబ్లం లేదు, క్లియర్ గా అనిపిస్తుంది. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది అండ్ చార్జర్ కూడా ఇస్తున్నారు. బాక్స్ లో 45 వాట్ చార్జర్, ఒక టైప్ C కేబుల్ ఇస్తున్నారు. బాక్స్ లో మీకు అన్ని వస్తున్నాయి, కేసు, స్క్రీన్ గార్డ్, చార్జర్ అన్ని వస్తున్నాయి, ఏం మిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ గా మిగతా విషయాలు మాట్లాడే ముందు నేను కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు. డిస్ప్లే 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్. ప్రాసెసర్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇది మీకు ఏదైతే ఇన్ఫినిక్స్ GT30 Pro ఉందో అదే డిజైన్, ఎక్కడ మీకు తేడా అయితే లేదు. సో దీన్ని వీళ్ళు సైబర్ మెకా డిజైన్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ ఫోన్ మీకు చూడడానికి ఒక గేమింగ్ ఫోన్ లాగే అనిపిస్తుంటది. థీమ్ డిజైన్ చూడడానికి, సో డిజైన్ నాకు బాగా అనిపించింది. లాస్ట్ జనరేషన్ GT సిరీస్ తో కంపేర్ చేస్తే ఇది మాత్రం మంచి చేంజ్ డిజైన్. అండ్ దీనిలో లైట్లు కూడా ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు లైట్లు వస్తున్నాయి. సో ఈ లైట్స్ మీకు 30 Pro లో RGB లైట్స్ ఉంటాయి, దీనిలో వచ్చేసరికి ఓన్లీ మీకు వైట్ కలర్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఈ లైట్స్ మీకు ఎక్కడెక్కడ వస్తాయి అంటే మీరు కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, మీరు గేమ్స్ లో ఈ ట్రిగర్స్ యూస్ చేసినప్పుడు, గేమ్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు, ఇట్లా చాలా అయితే ఉంటాయి. ఇవి మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అనుకోండి, మెకానికల్ వేవ్ లైట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, దానిలోకి వెళ్తే మీకు మొత్తం ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే టాప్ లో మీకు IR బ్లాస్టర్ ఉంది, బాటమ్ లో టైప్ C పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది అండ్ సిమ్ ట్రే వచ్చేసరికి ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి, GT ట్రిగర్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ ఉండవు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ మిగతా బాడీ అంతా ప్లాస్టిక్. ఫోన్ థిక్నెస్ 7.99 mm థిన్ ఉంది అండ్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 187 grams ఉంది. వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు కంప్లీట్ గా, ఇది IP64 రేటింగ్ అయితే వస్తుంది. సో స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్. సో మెయిన్ దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. సో దీని మీకు ప్రాసెసర్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. దీనిలో ప్రజెంట్ 90 FPS వరకు మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. 90 FPS మీరు BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ గేమ్స్ అయితే ఆడొచ్చు. ఇది మీకు గేమింగ్ ఫోన్ కాబట్టి చాలా ఫీచర్స్ అయితే గేమింగ్ సంబంధించి అయితే ఉంటాయి. ఫస్ట్ దీనిలో హైలైట్ ఏంటంటే ట్రిగర్స్. సో మీకు ఆ బడ్జెట్ లో ఏ ఫోన్ లో 18,000కి మీకు గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉండవు. ఇక్కడ మీకు టాప్ లో ట్రిగర్స్ అయితే ఉంటాయి. సో వీటిని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు గేమ్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ కి ఇలా స్వైప్ చేసినప్పుడు మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, GT ట్రిగర్స్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నేను లెఫ్ట్ బటన్ వచ్చేసరికి ఫైర్ కి పెట్టాను, రైట్ బటన్ వచ్చేసరికి స్కోప్ కి పెట్టాను. సో ఇప్పుడు మనం గేమ్ లో వెళ్ళినప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు లెఫ్ట్ ట్రిగర్ వచ్చేసరికి ఫైర్ కి, రైట్ ట్రిగర్ స్కోప్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అట్లా మీరు ట్రిగర్స్ ని యూజ్ చేయొచ్చు. మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మీరు L తీసుకెళ్ళి ఏ బటన్ మీద పెడతారో ఆ బటన్ పనిచేస్తుంది L కి, R తీసుకెళ్ళి ఏ బటన్ మీద పెడతారు మీ లేఅవుట్ లో ఆ బటన్ కి R పనిచేస్తుంది అనమాట, రైట్ ట్రిగర్. సో మీకు నచ్చినట్టు మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకో ఫీచర్ ఉంటుంది, మీరు ఒక స్ట్రాటజీని రికార్డ్ చేయొచ్చు, మీరు స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏదైతే రికార్డ్ చేసి పెట్టారో ఆ మూవ్ జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు, అదే పర్ఫామ్ చేసేది ఎనిమీ ముందు. సో ఇది లీగల్ అయితే కాదు, మీరు గేమ్లో ఆడేటప్పుడు ఒక్కసారి మీ గేమ్ మీకు బ్యాన్ కూడా అవ్వచ్చు, అది మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. వీటి గురించి నేను కంప్లీట్ డీటెయిల్గా దీని అన్నున్నాడుగా GT30 Pro ఆ వీడియోలో మొత్తం చాలా పెద్ద వీడియో అది. సో వీటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నీట్గా చూపించాను కూడా మీకు ఎలా యూజ్ చేయాలి ఏంది అని కంప్లీట్గా. ఆ వీడియోకి వెళ్ళండి, ఆ వీడియోలో 3rd minute నుంచి చూడండి 9th minute 40 seconds వరకు, ఆల్మోస్ట్ 6 minutes 40 seconds వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. సో ఇదిలో గేమింగ్ సంబంధించి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫీచర్స్ లైక్ మీకు బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ సెన్సిటివిటీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాజిక్ వాయిస్ చేంజర్ ఉంటుంది, వాయిస్ చేంజ్ చేయొచ్చు. టిల్ట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, టిల్ట్తో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా మీరు దేనికైనా సెట్ చేసుకోవచ్చు. వీటిని కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వీటిని కూడా మీరు ఫైర్కి లేకపోతే స్కోప్ ఓపెన్కి వీటికి కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఫీచర్స్ అయితే గేమింగ్ సంబంధించి అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకునే మీకు ఉద్దేశం ఉంటే
బెటర్ వెళ్ళి మీరు చెక్ చేయండి GT30 Pro. వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఇక కార్డ్స్లో అయినా పెడతాను, ఎండ్ కార్డ్స్లో కూడా పెడతా, అక్కడి నుంచి చెక్ చేయండి. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మెయిన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 90 FPS గేమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీరు క్యాజువల్గా గేమ్ ఆడుకోవాలి అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు, TDMs కానీ ఇట్లాంటివి మీరు ఆడుకోవచ్చు. మీరు నార్మల్ క్లాసిక్స్ కూడా ఆడొచ్చు. ఎప్పుడైతే మీరు ఈవెంట్స్లో దిగుతారో, ఎనిమీస్ మీ చుట్టుపక్కల ఎక్కువ ఉంటారో, సో అక్కడ మీరు ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. మ్యాక్సిమం సిచ్యువేషన్లో అయితే మీరు ఆడుకోవచ్చు గేమ్ అయితే. ఆ ప్రైస్కి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్ అయితే మీకు అందిస్తుంది. 20,000 రూపాయల లోపు మీకు అసలు గేమింగ్ సంబంధించి ఫోన్సే లేవు. ఇది ఒకటి కొద్దిగా బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 6x జైరోతో వస్తుంది. జైరోస్కోప్ చాలా బాగుంది. జైరో ఎక్స్పీరియన్స్ కూడా దీనిలో మీరు డిసప్పాయింట్ అయితే చేయదు. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే దీనిలో మీకు 5400 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తారు. ఫోన్ మీకు వామ్ అనిపిస్తుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువసేపు ఆడినప్పుడు ఫోన్ అయితే వామ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం టెంపరేచర్ ఒక 1 అవర్ ఆడిన తర్వాత 46 ఆ రేంజ్ వరకు అయితే రీచ్ అయింది. దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 2.2తో వస్తుంది. UFS 3.1 వరకు ఈ ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది. 3.1కి వెళ్ళాల్సింది వీళ్ళు గేమింగ్ ఫోన్ కాబట్టి. నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఫోన్ చూడగానే మీకు డిస్ప్లే చాలా బాగా నచ్చుతుంది. ఇది 1.5K AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది. పీక్ బ్రైట్నెస్ కూడా 4500 nits అయితే ఉంటుంది. లో బ్లూ లైట్ కి TUV సర్టిఫికేషన్ కూడా పొందింది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. డిస్ప్లే ఆ ప్రైస్ కి చాలా బాగుంది. డిస్ప్లే చూస్తున్నప్పుడు అయితే మీకు బాగా అనిపిస్తుంది, కొద్ది బ్రైట్ కూడా అనిపిస్తుంది. ఈవెన్ సన్లైట్ లో కూడా ప్రాబ్లం అయితే లేదు. ఆడియోలో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇయర్ పీస్ మీకు స్పీకర్ లాగా యాక్ట్ అయింది. బాటమ్ లో ఒక స్పీకర్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ DTX సౌండ్ సపోర్ట్ ఉంది. అండ్ హైరేజ్ ఆడియో మీకు వైర్డ్ వైర్లెస్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు డిస్ప్లేలో కానీ సౌండ్లో కానీ. మిగతావన్నీ దీనిలో అయితే ఉంటాయి. సౌండ్ పరంగా కూడా బాగుంది. స్టీరియో ఎఫెక్ట్ కూడా బాగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ ఛార్జ్ చేయాలన్నా చేయొచ్చు. 10 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. 5500 mAh బ్యాటరీ కాబట్టి మీరు కంటిన్యూస్ గా గేమ్ ఆడారనుకోండి, ఒక 4 గంటల్లో డిశ్చార్జ్ అయిపోద్ది. ఒకవేళ మీరు దీన్ని ఛార్జ్ చేయాలంటే ఫాస్ట్ గా ఛార్జ్ చేయొచ్చు. 45 వాట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి ఛార్జ్ చేస్తే దగ్గర 56 minutes టైం తీసుకుంటుంది. 1 అవర్ లోపే ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 MP కెమెరా. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్, సోనీ IMX682 సెన్సార్. కాకపోతే OS అయితే మీకు బ్యాక్ కెమెరాలో ఉండదు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు బాగానే ఉంటాయి. ఫొటోస్ మీరు మెయిన్ కెమెరా నుంచి అయితే మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. OS కూడా ఉండదు. సో లో లైట్ లో మీకు షేకీ హ్యాండ్స్ ఉంటే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. వైడ్ యాంగిల్ 8 MP కెమెరా, ఫ్రంట్ 13 MP కెమెరా. సో ఫ్రంట్ మీకు లైట్ బాగుంది అనుకోండి, కొద్దిగా బెటర్ వస్తుంది ఫోటోస్. లో లైట్కి వెళ్తే మాత్రం అంత బాగాలేవు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. 8 MP కెమెరా కాబట్టి మీకు మ్యాక్రో షాట్స్ అయితే కొద్దిగా బెటరే వస్తున్నాయి. దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఏ ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎరేజర్ ఉంటుంది, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మీరు రిమూవ్ చేయొచ్చు. షార్ప్నెస్ ప్లస్ అని ఉంటుంది. కొద్దిగా పిక్చర్ లో షార్ప్నెస్ పెంచాలనుకుంటే పెంచొచ్చు. ఎక్స్టెండర్ కూడా ఉంటుంది. సహాయంతో ఏదన్నా ఫోటో మిస్సింగ్ పార్ట్ ఉంటే వాటిని యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎక్స్టెండ్ చేస్తుంది. ఇంకా OS గురించి మాట్లాడుకుంటే ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 మీద రన్ అవుతుంది. XOS 15 మీద రన్ అవుతుంది. 2+3 అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 2 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది UI చాలా మారిపోయింది. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ మీరు UI యూజ్ చేసినప్పుడు చాలా స్మూత్ అనిపిస్తుంది. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కొన్ని అయితే ఉంటాయి. 7 apps దాకా ఉంటే వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ డైలర్ కూడా వాళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ ఇది మీకు ఇన్ఫినిక్స్ AI కూడా వస్తుంది. ఇన్ఫినిక్స్ AI మీకు బడ్జెట్ 10,000 రూపాయల ఫోన్స్ నుంచి కూడా వీళ్ళు ఇస్తున్నారు. అది ప్లస్ పాయింట్. వీళ్ళకి ఇన్ఫినిక్స్ Note 50X వీడియో మీరు చూస్తుంటారు. చాలా AI ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇన్ఫినిక్స్ AI అని చెప్పేసి ఉంటాయి. చాలా ఉంటాయి ఫీచర్స్. ఇక్కడ మీకు కాల్ అసిస్ట్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ అసిస్ట్, సోషల్ అసిస్ట్, డాక్యుమెంట్ కి, రైటింగ్ కి, ఇట్లా మీకు చాలా చోట్ల AI అయితే ఉంటుంది. వీటన్నిటి గురించి ఇన్ఫినిక్స్ Note 50X వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి. మీకు జైరోస్కోప్ కూడా 6-axis జైరోతో వస్తుంది. చాలా బాగుంది జైరో పర్ఫార్మెన్స్. బ్లూటూత్ 5.4, Wi-Fi 6, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, IR బ్లాస్ట్ ఉంది, NFC అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇన్ఫినిక్స్ GT30 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీ బడ్జెట్ 18,000 రూపాయలు స్ట్రిక్ట్లీ మీకు గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. గేమింగ్ సంబంధించి మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. 90 FPS మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ మీకు ఆ ప్రైస్లో మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే 20,000 రూపాయల లోపు కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ ఫోన్ నుంచి అయితే పొందొచ్చు. మీకు ఎలా అనిపించింది ఇన్ఫినిక్స్ GT30? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.